ఈ 7 మాటల్లో కూడా సూక్ష్మంలో మోక్షం. ఏంటిది? సూక్ష్మంలో మోక్షం అంటే కొద్ది మాటల్లోనే చాలా విలువైన సబ్జెక్ట్, విలువైన సత్యాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 3 మాటలు మనం ధ్యానం చేసినాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. క్షమాపణ అనేది దైవ లక్షణము. ఆ దైవ లక్షణము మనుషుల్లో ఉండాలని దేవుడు కోరుతూ ఆయన శ్రమపడుతూ కూడా శ్రమ పెట్టిన వారిని క్షమించాడు. మనం కూడా శ్రమ పడుతున్నప్పుడు ఏం చేయాలా? మనల్ని శ్రమ పెట్టే వారిని క్షమించాలని దేవుడు నేర్పాడు. సెలవులో నుండి యేసు ప్రభు పలుకుతున్న ఆ మాట శ్రమ పడుతూ, అలాంటి క్రూసిఫిక్షన్, అలాగా సెలవుబడిన ఆ దేవుడు నీకు నాకేం నేర్పుతుందంటే, నీ భవిష్యత్తులో నీ చుట్టుపక్కల వారు, నీ కుటుంబ సభ్యులే ఎప్పుడైనా సరే నేను శ్రమ పెట్టవచ్చు, నిన్ను బాధపరచవచ్చు, నిన్ను హేళనగా గురి చేయొచ్చు, కానీ నువ్వు పగ తీర్చుకోకూడదు. వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, వారిని క్షమించాలని ప్రభు ప్రాణం పోతున్న సమయంలో నేర్పిన ఒక సత్యము మీకు చెప్పాను. 1999 సంవత్సరంలో గ్రహం స్టీన్ గారి భార్య తన భర్తను, తన 2 పిల్లలను చంపితే క్షమాపణ వాళ్ళకి ఇచ్చింది. కోర్టు ఉరిశిక్ష వేసింది. సుప్రీంకోర్టు చంపిన వాళ్ళందరికీ ఉరిశిక్ష వేస్తే ఏమేమన్నదో తెలుసా? నా భర్తను చంపిన వాళ్ళని క్షమించండి అన్నది. మరలా 2025 సంవత్సరం అంటే సుమారుగా 25 సంవత్సరాల తర్వాత అదే మాట పలికిన వ్యక్తి ఎవరు తెలుసా? ప్రవీణ్ పగడాల గారి భార్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవీణ్ పగడాల గారి భార్య మరలా అదే మాట, నా భర్తను చంపిన వారిని మా కుటుంబ సభ్యులందరమేమో క్షమిస్తున్నాము. చెప్పే కదా, మీరు క్షమాపణ నేర్చుకుంటే సమాజంలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ క్షమాపణ గుణము మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడ. చెప్పే కదా, మీరు క్షమిస్తూ వెళ్ళండి. అరే ఎన్ని మాటలన్నా ఏం మాట్లాడదేంటి? అదే క్రీస్తు తత్వం, క్షమాపణ క్రైస్తవత్వం. ఇవి కలిగి ఉండాలని మొదటి మాట మనం నేర్చుకున్నాం. రెండవ మాట మనం నేర్చుకున్నది ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. చేసిన నేరానికి శిలువ శిక్ష వేసింది రోమన్ గవర్నమెంట్. ఎవరికి? 2 దొంగలకి. వారు బందిపోటు దొంగలు. దారిని పోయే వారిని దోచుకోవటం, వారిని నాశనం చేయటం, పట్టణములో గ్రామాలలో నరహత్య జరిగించడం, అల్లరి చేయటం. వాళ్ళకి ఏం చేసిందంటే రోమన్ ప్రభుత్వం ఉరిశిక్ష వేసింది, ఇది శిలువ శిక్ష వేసింది. కానీ యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? చేసిన దానికి లోకం నిన్ను శిక్షిస్తే నేను మాత్రం నాతో నిన్ను పరదేశులో ఉంచుకుంటాను, తీసుకెళ్తానంటాను. ఎంత మంచి దేవుడు! చేసిన వాటికి మీకు చెప్పే కదా, తగిన ఫలము మనము పొందలేదు. పొందితే ఈరోజు నేను ఇక్కడ నిలబడి సేవకుడు అయ్యాను కాదు, మీరు ఇలాగ కూర్చొని కుర్చీలో వాక్యాన్ని ఇప్పుడు మన బొందల గడ్డల మీద మొక్కలు మొలిచింది. హల్లెలూయా! దేవుడు మనం చేసిన వాటికి తగిన ఫలం ఇవ్వకుండా ఆ క్షమాపణ పొందిన 2వ దొంగ వల్లే నిన్ను నన్ను పరదేశులో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడైన. 3వ మాట మనం నేర్చుకుంది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. చెప్పే కదా, మీ విలువ మీ పిల్లలకు చెప్పాలి. యేసు ప్రభు ఎందుకని తన తల్లి అయిన మరియను చూసి తన శిష్యుడికి అప్పచెప్తున్నాడంటే, నా తల్లి, నా పుట్టుక, నా జననము, నా పెంపకము, నా పోషణ, నాతో పాటు పరిచర్యలో ఉంటూ నా స్థితికి, నా స్థాయికి కారణమైన నా తల్లిని నేను మరణించే లోపు అనాథగా విడిచిపెట్టకూడదని ఆలోచన చేసిన దేవుడు తల్లిని ఓ బాధ్యత అప్పచెప్పి కన్ను మూయాలనుకున్నాడు. మీకు అదే చెప్పిన, మీ విలువ మీ పిల్లలకు తెలియకపోతే మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతారు. యేసు ప్రభుకి 33.5 సంవత్సరాల వయసులో శిలువ వేశారు. అంటే నాకంటే ఒక 2 సంవత్సరాల పెద్ద, అంతే. నాకంటే 2 సంవత్సరాల పెద్ద వయసులోనే శిలువ శిక్ష వేస్తే తల్లికి ఒక 50 సంవత్సరాలు మరియమ్మ గారికి ఉండొచ్చు. ఎందుకంటే ఈయనకు 33 అంటే అప్పుడు ఒక 14, సుమారు ఒక 50 చిల్లర వయసు. 50 చిల్లర వయసు అంటే అప్పటికే తండ్రి అయిన యోసేపు మరణించాడు. ఇంట్లో బాధ్యత ఎవరు తీసుకోవాలి? తండ్రి తర్వాత అంటే పెద్ద కొడుకు తీసుకోవాలి. యేసు ప్రభు పెద్ద కొడుకు కాబట్టి నేను మరణిస్తున్నాను, నా తల్లిని చూసుకొని ఈ క్షణాలు లేవు నా జీవితంలో,
నా కొరకు ఎంత చేసిందో నా తల్లి. కన్యకగా జీవించింది. నజరేతు అనే చెడ్డ గ్రామంలో భక్తిగా బ్రతికి నన్ను గర్భాన మోసింది. నా పుట్టుకలో బెత్లెహేము గ్రామములు ఎక్కడ జన్మించిందో తెలియదు, కానీ జన్మించి పశువుల తొట్టిలో నన్ను పడుకోబెట్టి భద్రంగా కాపాడింది. ఏ రోజు రాజు నన్ను చంపాలనుకున్నప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా దాచిపెట్టింది. నా యవ్వన వయసులో నన్ను కాపాడుతూ పెంచి పోషించింది. ఇటువంటి తల్లిని నేను మరణిస్తున్నప్పుడు ఒంటరిగా విడిచిపెట్టి నేను పోకూడదు అని తన బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడికి ఇస్తూ పలికిన మూడవ మాటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీ విలువ చెప్పుకోవాలి. మీ విలువ మీరు చెప్పుకోకపోతే, చెప్తున్నా కదా, మిమ్మల్ని గడ్డి పరకలాగించి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చెప్పుకోకపోవడం బట్టేనండి ఈనాడు అనాథలుగా ఎందుకు అవుతున్నారు తల్లిదండ్రులు? ఎందుకు మిమ్మల్ని ముసలి వయసులో, ముదిమి వయసులో ఎందుకు విడిచిపెట్టిపోతున్నారనంటే మీ విలువ తెలియకే. గర్భాన పడినది మొదలుకొని వాళ్ళని ఎలాగ మీరు గర్భంలో 9 నెలలు మోసారో, వయసు వచ్చేంత వరకు ఎలా పెంచారో, ఎలా పోషించుకుంటూ వచ్చారో, ఎండకు వానకు తడిచి ఎలాగ వారికి గోరుముద్దలు తినిపించారో అవి ఎరగకే పిల్లలు మిమ్మల్ని వాళ్ళు వదిలేసి వెళుతున్నారు. వారికి మీ మూలాలు నేర్పండి. దయచేసి మీ గురించి చెప్పుకోండి. వాడికి జబ్బు చేసినప్పుడు, వాడికి బాగలేనప్పుడు వాడిని ఎలా మీరు పెంచుకుంటూ కాపాడుకుంటూ వచ్చారో మీరు చెప్పకపోతే దయచేసి నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని వదిలిపెట్టిపోవడం ఖచ్చితం. రాసుకోండి మీరు. అందుకే చాలామంది వదిలేసి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? తల్లిదండ్రుల విలువ తెలియకే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీ విలువ కానీ తెలిస్తే మీ పాదాల దగ్గర పడి ఉంటారు. వాడు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. చెప్పే కదా, మీకు విలువ ఇవ్వాలంటే మీరు ప్రార్థనా పరులై ఉండాలి. మీ కొడుకు కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, ఈ దేశాన్నిలే మంత్రి అయినా సరే మీరు ప్రార్థనా పరులై ఉండ చూడండి. మీ కాళ్ళ దగ్గర పడి నీ కొడుకు నీ కూతురు ఉండకపోతే నన్ను అడగండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 31వ సామెతలు చదువుతుంటే, సామెతల గ్రంథములో లెమూయేలు అనే తల్లి రాజుగా ఉన్న కొడుకుకు చెబుతుంటది. రాజు కొడుకు, రాజు మాట, రాజు తల్లి మాట అంటాడా? వినాలి. ఎందుకనంటే తల్లి భక్తి పర్రాలు, తల్లి ప్రార్థనా పర్రాలు, తల్లి దైవభక్తి కలిగి జీవిస్తున్నది. లెమూయేలుతో చెప్తుంది 31వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన లెమూయేలుకు తన తల్లి ఉపదేశించిన దేవోక్తి. మీ మాటలు మీ కొడుకు రుచిగా లేవంటే, చెప్తాను కదా, మీ మాటలు, మీ నోటి మాటలు రుచిగా ఉండాలంటే మీరు ప్రార్థన చేస్తూ వాడితో ఎప్పుడు భక్తిగల మాటలు మాట్లాడండి. ఫస్ట్లో విసుక్కుంటాడు. ఎప్పుడు చూసినా మా అమ్మ వాక్యం మాట్లాడుతుంటుంది, ఎప్పుడు చూసినా దేవుడని మాట్లాడుతుంటుంది, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటుంటుంది, ఎప్పుడు చూసినా మందిరం అని అంటుంటుంది. కొంతకాలం విసుగనిపించినా నీ ప్రార్థన, నీ భక్తి, కుటుంబంలో కార్యం జరుగుతున్నప్పుడల్లా వాడు నీ వైపుకి, నువ్వు నమ్ముకున్న దేవుడి వైపు తిరుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తిరగడంటారా? తిరుగుతూనే ఉంటాడు. కొంతకాలం మీ మాటలు వాడికి వెక్కసం అనిపిస్తాయి. ఏంటి మా అమ్మ ఇలాగనే మాట్లాడుతుంటుంది అనిపిస్తుంటుంది. శ్రమ వేదన కలిగినప్పుడు నీ ప్రార్థన కవచముగా, ఆశ్రయ దుర్గముగా కుటుంబానికి ఉన్నప్పుడు అప్పుడు అర్థమైద్ది నీ విలువ, నీ ప్రార్థన, నీ భక్తి. కాబట్టి తల్లి చెబుతూ సిలువలో తన పలుకిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని 3వ మాట